నా బిడ్డ నన్ను వదిలేసి వెళ్తోంది. తన ప్రాణాన్ని జీవితాన్ని వదిలి వెళ్తోంది. నువ్వు మనసు మార్చుకొని తిరిగి రావాలని కోరుకుంటున్నానమ్మా. వెళ్తానమ్మా. బిహారీ గారు, నా కోసం మీరు ఏమైనా చేస్తారు. మీరే నా ధైర్యం, కానీ మీరే నా భయం కూడా. ఎందుకంటే నా కోసం మీరు ఏం చేయడానికైనా ఆలోచించరు. ఇప్పుడు కూడా నాకు న్యాయం చేయాలని అంత మంచి కుటుంబాన్ని బాధ పెడతారు. ఖచ్చితంగా మీరు మీ కుటుంబం విడిపోతారు. ఎవరిలో ఎలాంటి సంతోషం ఉండదు. మీరందరూ సంతోషంగా ఉండాలని నేను ఫారెన్ వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను. మీతో నిన్న ఒక్కరోజు భార్యగా ఉన్నాను. ఆ తృప్తి నాకు చాలు. జీవితాంతం ఆ జ్ఞాపకాలతో బతికేస్తాను. లక్ష్మి, కనకం, ఏమైపోయావు? అసలు నువ్విక్కడేం చేస్తున్నావు? నువ్వు కనపడకపోయేసరికి నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఏం లేదండి, కొత్త ప్రయాణం చేయబోతున్నాను కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. కొత్త ప్రయాణమా? ఓ, మా ఇంట్లో కూడలుగా కొత్త ప్రయాణం గురించా? నీకిందాకే చెప్పాను కదా, నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ నేను చూసుకుంటాను. నేను 2 నిమిషాలు కనపడకపోతేనే అంత తల్లడిల్లిపోయారు. శాశ్వతంగా దూరం అయితే ఏమైపోతారో. ఈ ఉంగరం నా చిన్నప్పటి నుంచి నాతో పాటే ఉంది. నాకెందుకో ఇప్పుడు ఈ ఉంగరం మీకు ఇవ్వాలనిపిస్తుంది. ఇది మీ చేతికుంటే నేను మీతో పాటు ఉన్నట్టే. లక్ష్మి, నువ్వు నాకిచ్చిన అపూర్వమైన కానుకేదైనా ఉంది అంటే అది ఉంగరమే. ఈ ఉంగరం ఇప్పుడు నా వేలికి పెట్టుకొని ఉంటాను. అంటే అర్థమేంటో తెలుసా? నిన్ను నీ చేతిని జన్మన వదలను. మీకు సరిపోతుందా విహారీ గారు ఈ ఉంగరం? నువ్విచ్చిన ఉంగరం కదా, ఎలాగైనా పెట్టేసుకుంటాను. అయ్యో విహారీ గారు, ఎందుకంత బలవంతంగా ఎక్కించారు? నొప్పిగా ఉందా? నొప్పిగా లేదు, చాలా ఆనందంగా ఉంది. నువ్వింకా ఎప్పుడూ నాతోనే ఉంటావనే ఆనందం ముందు అసలు ఈ నొప్పి నొప్పే కాదు. అయ్యో కనకం, ముద్దు పెట్టి నా నొప్పిని పోగొట్టావు. మళ్ళీ కన్నీళ్ళు ఎందుకు? ఇంత ప్రేమని మిస్ చేసుకుంటున్నాను కదా. ఏంటి? అదే విహారీ గారు, ఇన్ని రోజులు ఇంత ప్రేమను వదులుకున్నాను కదా, అందుకని అర్చన చేయించుకోవాల్సిన భక్తులు రావాల్సిందిగా కోరుతున్నాం.
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి. ఏంటి పట్టు వస్త్రాలా? అవును విహారీ గారు, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తే మంచిదని అంటారు. ఎలాగో గుడికి వచ్చాం కదా. సరే, నేను వెళ్ళి పట్టు వస్త్రాలు తీసుకొస్తాను. థ్యాంక్స్ విహారీ గారు. థ్యాంక్స్ చెప్తావేంటి? పట్టు వస్త్రాలు తీసుకురావడానికి వెళ్తున్నారు కదా. హోయ్, దీనికే థ్యాంక్స్ చెప్తున్నావా? అసలు నువ్వు అడిగితే నేను తీసుకురాకుండా ఉంటానా? సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వస్తాను. సారీ అండి. ఓ ఓకే, నాకు పని చెప్పినందుకు ఫీల్ అయ్యి సారీ చెప్తున్నావా? నేనేమీ అనుకోను. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే? ఇదేనండి మనం చివరిసారి కలిసి ఉండేది. ఇకపైన మీకెప్పుడు నేను కనపడను. కనకాన్ని ఇక్కడే కదా ఉండమని చెప్పాను. ఏది ఇంతలో ఎక్కడికి వెళ్ళింది? కనకం ఇక్కడ కూడా లేదేంటి? తను ఎటు వెళ్ళినట్టు? ఎటు వెళ్ళింది లక్ష్మి? ఎక్కడికి వెళ్ళినట్టు? ఏంటి బాబు, ఎవరి కోసం వెతుకుతున్నావు? మావాడిని మీరేమన్నా చూసారా అండి? మీ ఆవిడ? అదేనండి, అర్చన కోసం నన్ను ఈ పట్టుబట్టలు తీసుకురమ్మని చెప్పింది. అర్చనకి పట్టుబట్టలు అవసరం లేదు బాబు. అదేంటి? మరి మా ఆవిడ అర్చనకి పట్టుబట్టలు కావాలని చెప్పింది? లేదు బాబు, పట్టు వస్త్రాలు సమర్పించరు. కొబ్బరికాయ, 4 పువ్వులు, 2 అరటిపళ్ళు, కుంకుమ, పసుపు, ఇంతే. ఇవి చాలు బాబు. సరే పంతులు గారు, ఇవి మీ దగ్గర ఉంచండి. అలాగే, మంచిది బాబు. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ. ఈ ఉంగరం నా చిన్నప్పటి నుంచి నాతో పాటే ఉంది. నాకెందుకో ఇప్పుడు ఈ ఉంగరం మీకు ఇవ్వాలనిపిస్తుంది. ఇది మీ చేతికుంటే నేను మీతో పాటు ఉన్నట్టే.